కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం నిలుపుకుంది. 290 సీట్లకు పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. అయితే ఈసారి బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయి. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి ఈసారి భారీగా పుంజుకుంది. దాదాపు 230కి పైగా సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం నిలుపుకుంది. 290 సీట్లకు పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. అయితే ఈసారి బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయి. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి ఈసారి భారీగా పుంజుకుంది. దాదాపు 230కి పైగా సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. బీజేపీకి కంచుకోట యూపీలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి ఇక్కడ సత్తా చాటింది. కాంగ్రెస్, ఎస్పీలు బీజేపీని గట్టిగా దెబ్బకొట్టాయి. 40కి పైగా సీట్లలో కాంగ్రెస్, ఎస్పీలు ఆధిక్యత సాధించాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభంజనంలో బీజేపీ కొట్టుకుపోయింది. కేవలం 10 సీట్లకే పరిమితమైంది. 25 స్థానాలున్న రాజస్థాన్లో గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్లో మెజారిటీ స్థానాలను బీజేపీ హస్తగతం చేసుకుంది. కర్ణాటక, అస్సోం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలోనూ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది.
మరోవైపు కొత్తగా ఎన్నిక కానున్న ప్రధాని ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 9 లేదా 10న కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు ప్రధాని ప్రమాణ స్వీకార భద్రత ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది విదేశీ ప్రముఖులతో సహా దాదాపు 10,000 మంది పాల్గొనే అవకాశం ఉండడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.